ఆ రోజు మీ నాన్న చెప్పిన మాటకి మీరు అంగీకరించి అక్కడ పరుగు ఆపినుంటే ఈ రోజు ఈ అదృష్టం దక్కేది కాదు అని ఎప్పుడన్నా మీ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయా? ఆ రోజు మా డాడీ చెప్పినప్పుడు నేను ఆపి ఉంటే నాకు ఈ రోజు మెడల్ వచ్చేది కాదు. నాకు ఫస్ట్ స్పైక్ కావాలి అని అన్నప్పుడు మా మమ్మీ బంగారము చెవుల కమ్మలు కుదబెట్టి మరి నేను ఫస్ట్ స్పైక్ వేసుకున్నా. మా పేరెంట్స్ ఇద్దరు ఏడ్చినారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మా అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. నాకు కూడా ఇది మా సోషల్ వెల్ఫేర్ హిస్టరీలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. అప్రాక్సిమేట్లీ ఒక 10 సంవత్సరాలు రోజులు దగ్గర కష్టపడినటువంటి మెడల్ అది. వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను ప్రస్తుతం మనం డిండి మండలం డిండి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మారుమూల గ్రామంలో పుట్టి అంతర్జాతీయ లెవెల్లో ఈ రోజు పేరు ప్రఖ్యాతులు సాధించిన ప్రవళిక అనే ఒక అమ్మాయి దగ్గర ఉన్నాం. ఆమె ఇంటర్నేషనల్ అంటే దాదాపు అంతర్జాతీయ లెవెల్లో అథ్లెటిక్స్ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకొని ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించింది. ఈ వయసులో అంటే మామూలుగా డిగ్రీ చదువుతున్న పిల్లలు కేవలం ఇన్స్టాగ్రామ్ కి పరిమితం అయిపోయి కేవలం సోషల్ మీడియానే కాలక్షేపం చేస్తున్న వారికి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచిన ప్రవళిక దగ్గర ఉన్నాము. ఆమె నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఇంత అంతర్జాతీయ లెవెల్ కి వెళ్ళడానికి ఎంత మీరు హార్డ్ వర్క్ చేస్తారో అందరికి అర్థమైపోతుంది. మీరు చెప్పండి, ఇదే స్కూల్లో చదువుకొని మీరు ఇక్కడనే స్పోర్ట్స్ స్టార్ట్ చేసి ఇంత దూరం నెట్టుగా రావడానికి ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించడానికి మనం 10 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే మీ ఆలోచన విధానం ఎక్కడి నుంచి మొదలైంది, ఎలా మొదలైంది, ఇలాంటి మీకు ఎవరు ఇన్స్పైర్ గా ఉన్నారు, ఏంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేయండి. 5th క్లాస్లో నేను ఇక్కడ జాయిన్ అయినా దిండిలో గురుకులం హాస్టల్లో. పీటీ మేడం బ్యాటరీ టెస్ట్లు తీసుకుంటారు 5th నుంచి 9th వరకు. ఆ బ్యాటరీ టెస్ట్లో కొంతమందిని ఎవరైతే టాలెంటెడ్ ఉన్నాడో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. అందులో నేను సెలెక్ట్ అయినా. మేడం ట్రైనింగ్ ఇవ్వడం మేడం ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ అయింది. తర్వాత 2019లో అకాడమీ ఎస్టాబ్లిష్ అయింది. ఆ అకాడమీలో నేను ఉన్నా. అప్పుడు పరశురాములు సార్ ఇక్కడ కోచ్. అప్పటి నుంచి సార్ దగ్గరనే శిక్షణ తీసుకుంటున్నా. 2017లో నాకు ఫస్ట్ సూర్యాపేటలో 600 మీటర్స్ బ్రాంజ్ మెడల్ వచ్చింది. అప్పటి నుంచి నా గెలుపు అనేది కొంచెం స్టార్ట్ అయింది. తర్వాతకి 2019లో కూడా 400 మీటర్స్ బ్రాంజ్ అండ్ 4x400 మీటర్స్ రిలే బ్రాంజ్ మెడల్ వచ్చింది. 2021లో 10th కంప్లీట్ అయింది. ఇంటర్లో 10th క్లాస్లో నాకు బ్యాక్ ఇంజురీ అయింది. బ్యాక్ ఇంజురీతోనే నేను బాగా సఫర్ పడ్డా. నెక్స్ట్ ఇంటర్లో కూడా 2 years. కానీ నేను ఎప్పుడు ఆపేయాలి అనే ఆలోచన నాకు ఎప్పుడు రాలేదు. నాకు అంత ఇంజురీ అయినా కానీ మా పేరెంట్స్ హాస్పిటల్స్కి తీసుకెళ్ళడం, ఖర్చు భరించడం చాలా చేసినారు. ఎప్పుడు కూడా సరే నాకు అంత పెద్ద ఇంజురీ అయింది, బ్యాక్ ఇంజురీ అయింది అని కూడా నువ్వు ఆపేయి అని కూడా నాకు ఎప్పుడు అనలేదు. తర్వాతకి మా సార్కి సుబ్బారావు సార్ అని ఒక సార్, ఇద్దరు కోచ్లు, ఆ సార్ ఉండి ఒక స్పోర్ట్స్ డాక్టర్ గురించి చెప్పారు. ఆ సార్ పేరేమో నందకిషోర్ సారు. గచ్చిబౌలిలో ఉంటుంది హాస్పిటల్లో. అక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ జరుగుతుంటది. అప్పుడు ఆ హాస్పిటల్లో నేను ఒక 15 days ఉన్న హాస్పిటల్లో వాళ్ళే ఫుడ్ పెట్టారు, వాళ్ళే ట్రీట్మెంట్ ఇచ్చారు, ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చారు. తర్వాత 60,000 తోని 2 ఇంజెక్షన్స్ వాళ్ళే ఫ్రీగా నాకు 2 ఇంజెక్షన్స్ చేసిరు. అయిన తర్వాత మెల్లమెల్లగా పెయిన్ తగ్గుకుంటూ వచ్చింది. ఒకవేళ సడన్ గా పెయిన్ ఇంక్రీజ్ అయినా కానీ నేను రిహాబ్ చేసుకుంటూ అవి ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ట్రైనింగ్ ఎప్పుడు ఆపలేదు, ట్రైనింగ్ కంటిన్యూ చేసిన. అప్పటి నుంచి ఇప్పటి వరకు పరిగెడుతూనే ఉన్నారు కదా, ఎక్కడన్నా ఆపాలి, ఎందుకు మీరు గాయాల పాలైనా కూడా ఇంకా మీరు కంటిన్యూ చేయాలని మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారా? ఎప్పుడు చేయలేదు. కానీ బ్యాక్ ఇంజూరీ అయ్యి నేను లేవలేని బ్లాక్ మీద నుంచి నేను లేవలేని పరిస్థితి ఉన్నప్పుడు మా డాడీ ఉండి అన్నారు, ఎందుకు ఇంత బాధ, ఎందుకు అంత బాధను అనుభవిస్తావు, నీకు ఒకవేళ వద్దు ఇంకా చాలు అనిపిస్తే వద్దు, ఒకవేళ నీకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం అయితే దాన్ని భరించేది మేము అని చెప్తుండే. తర్వాత నేనుండి ఏమొద్దు డాడీ, సరే దీనికి ట్రీట్మెంట్ అనేది ఒకటైతే ఉంటది కదా, ట్రీట్మెంట్ అయితే చేయించుకుందాము అని నేను చెప్పిన. సార్ ఆ రోజు మీ నాన్న చెప్పిన మాటకి మీరు అంగీకరించి అక్కడ పరుగు ఆపినుంటే ఈ రోజు ఈ అదృష్టం దక్కేది కాదు అని ఎప్పుడన్నా మీ నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయా? సార్ ఏమనిపించింది? ఆ రోజు మా డాడీ చెప్పినప్పుడు నేను ఆపి ఉంటే నాకు ఈ రోజు మెడల్ వచ్చేది కాదు, ఇంత పేరు నాకు వచ్చేది కాదు అని అనిపించింది. సార్ కొద్దిసేపు మీ కుటుంబం గురించి మాట్లాడదాం. మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న ఏం చేస్తారు, వ్యవసాయ కుటుంబమా, వాళ్ళు ఎట్లా ఏం పని చేస్తారు, వాళ్ళ మీకు ప్రోత్సాహం ఎలా ఉండేది? మా అమ్మ నాన్న కూలి పని చేస్తారు. మా నాన్న పేరు నారిమల్ల రాంబాబు, అమ్మ పేరు నారిమల్ల విజయ. ఇద్దరు రోజు వెళ్ళి పని చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది.
అప్పుడు ఒకవేళ పని లేకపోతే మాకు పూట గడిచేదే కాదు. ఒకవేళ నా షూస్ కి నాకు ఫస్ట్ స్పైక్ కావాలి అని అన్నప్పుడు మా మమ్మీ బంగారము చెవుల కమ్మలు కుదబెట్టి మరి నాకు పైసలు ఇచ్చింది. 6,000 తో నేను ఫస్ట్ స్పైక్ వేసుకున్నా. తర్వాత ఒక స్టాండర్డ్ స్పైక్ సింథటిక్ ట్రాక్ మీద మట్టి మీద ఉరికే స్పైక్ పనికిరావు. వాటికి సపరేట్ షూస్ ఉంటాయి, స్పైక్ ఉంటది. ఆ స్పైక్ కొనడానికి మా నాన్న అప్పు చేసి వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి 26,000 తోని నాకు స్పైక్ ఇప్పించినారు. ఇప్పటి వరకు నాకు మొన్నటి వరకు కూడా నాకు షూస్ కూడా లేకుండే. ఆ షూస్ నాకు మా సార్ ఇప్పించినారు. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఒక సక్సెస్ గా ఇంత మీరు సక్సెస్ సాధించిన తర్వాత ఆ రోజు కష్టాలను గుర్తు చేసుకుంటే ఈ రోజు ఉన్న ఈ మెడల్ ద్వారా మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారో ఆ బాధలు ఇంకా మీరు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తుంటారా? మీ అమ్మనాన్నతో పంచుకుంటారా? మీకు హెల్ప్ చేసిన సపోర్ట్ చేసిన మీ టీచర్స్ దగ్గర పంచుకునే ఆలోచన చేస్తుంటారా? ఎప్పుడు పంచుకునే ఆలోచన చేస్తుంటాను. నాకు ఏది ఉన్నా ఇప్పుడు ట్రైనింగ్ కూడా నాకు ఏమన్నా ఇబ్బంది అనిపించినా బాధ అనిపించినా నేను మా సార్ తోని మా డాడీతోని నేను ఖచ్చితంగా డిస్కషన్ చేస్తుంటా. ఈ రోజు నాకు ఇట్లా అనిపించింది ట్రైనింగ్ లో, ఇంత ఇబ్బంది అంటే ఇంత పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ ని తట్టుకొని నేను చేస్తున్నా అని నేను ఎప్పుడు డిస్కషన్ చేస్తూనే ఉంటా సార్ తోటి, మా పేరెంట్స్ తోటి. నీకు బ్రదర్స్ గానీ సిస్టర్స్ గానీ ఉన్నారు? మా తమ్ముడు నారిమల్ల బన్ని. ఏం చేస్తాడు? తను ఏం చేస్తాడు? తను నీకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నాడు? తను ఇంటర్ చదువుతాడు. ఫస్ట్ లో కూడా నాకు దాదాపు ఇప్పటి వరకు నాకు నేషనల్ మెడల్ కానీ గెలుపు అనేది తొందరగా రాలేదు. అప్పుడు మా తమ్ముడు ఉండి ఏం ఆడతావు, నీకు మెడల్ లేదు ఏం లేదు అని ఊకే అంటుండే. ఎప్పుడు నన్ను ఇమిటేట్ చేస్తున్నట్టు మాట్లాడుతుండే. నేనుండి ఏదో ఒక రోజు సక్సెస్ అయితే నాకు వస్తుంది అని నేను వాళ్ళకి చెప్తుండేదాన్ని. ఈ ప్రాంతంలో ఈ స్కూల్లో నువ్వు పరుగు స్టార్ట్ చేశారు మీరు, ఇప్పుడు ఈ రోజు గోల్డ్ మెడల్ తో నిలబడ్డారు. ఏమనిపిస్తుంది? మీ ఫ్రెండ్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ మీకు మీ ఊర్లో కానీ ఎలాంటి మీకు గౌరవం దక్కింది? నేను చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ నాకు ఈ మెడల్ రావడానికి. ఇక ఫస్ట్ నేను ఫ్లైట్ నుంచి దిగంగానే మా అమ్మ నాన్న మా కోచ్ సార్ వాళ్ళందరూ వచ్చి నన్ను గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినారు. నాకు అది చాలా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి ఫస్ట్. తర్వాతకి అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాక మా డిండి ప్రజలు మొత్తం, ఈ మా స్కూల్ ప్రిన్సిపల్ మేడం, జోనల్ ఆఫీసర్ మేడం నాకు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి ర్యాలీ చేపించినారు. ఏ రోజన్నా స్పోర్ట్స్ లో అంటే అక్కడ ఉన్న టోర్నమెంట్ లో మీరు దిగేటప్పుడు భయం అనిపించిందా? అంతర్జాతీయ లెవెల్లో నేను ఒక దేశం తరపున ఆడబోతున్నప్పుడు ఏమన్నా భయం అనిపించేదా? అప్పుడు ఎలా ధైర్యం చేసుకుని ముందుకెళ్ళేవారు మీరు? అనిపించేది ఈవెంట్ స్టార్ట్ అయినప్పుడు. ఆ రోజు ఈవెంట్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఉన్నప్పుడు, ఆ రోజు మొత్తం నాకు భయంగానే ఉన్నది. ఈ మెడల్ వచ్చే రోజు నా వల్ల ఏదైనా తప్పు జరిగితే ఇండియాకి మెడల్ కోల్పోతుందేమో అనే ఆలోచనతోని నాకు కొంచెం టెన్షన్ అయినా, ప్యానిక్ అయినా. లోపలికి ఎంటర్ అయినాక మా పేర్లు అనౌన్స్ చేసినాక అనుకున్నా నా అవసరం ఈరోజు ఈ దేశానికి ఉంది. ఏదైతే అయింది నా ప్రాణం పెట్టానో నేను నా అంత నేను చేయాలి అనుకుని నేను ట్రాక్లకు దిగి చేసిన. గడిచిన ఇన్ని సంవత్సరాలలో మీకు బాధ కన్నీరు తెప్పించే ఏదైనా సన్నివేశము మీకు ఏమైనా ఎదురైందా ఇప్పటి వరకు? మెడల్ రానప్పుడల్లా అట్లాంటి సన్నివేశాలు అన్ని ఎదురైనాయి సార్. కానీ ఒక్కటి మాత్రం నాకు లేని బాధను ఎక్కువ ఇచ్చింది. ఇండోర్ మీట్ లో నాకు చేతికి వచ్చినట్టు బ్రాంజ్ మెడల్ వచ్చి విక్టరీ పోడియం ఎక్కే ముందు నువ్వు డిస్క్వాలిఫై అయినవని నన్ను పక్కకు పెట్టి వేరే అమ్మాయికి మెడల్ ఇచ్చినారు. అది బాధ నేను తట్టుకోలేకపోయినా సార్. ఆ రోజు అనుకున్నా ఎప్పుడైనా నాకు సక్సెస్ రాదు, ఇంత నేను కష్టపడుతున్నా, 365 days నేను ట్రైనింగ్ చేస్తున్నా, అయినా కానీ నాకు సంవత్సరం మొత్తం నేను ట్రైనింగ్ చేసినా గానీ మెడల్ వచ్చినట్టే వచ్చిపోతుంది, నాకు సక్సెస్ రాదేమో, ఇక వద్దు అని అనుకున్నా. కానీ నన్ను మా సార్ పిలిచి నువ్వు ఖచ్చితంగా ఏషియన్ అండర్-23 టీంలో నువ్వు ఉంటావు, ఇండియా టీంలో నువ్వు దాని మీద ఫోకస్ చేయి అని కొంచెం బాగా కేర్ తీసుకొని బాగా ట్రైనింగ్ ఇచ్చినారు. సార్ చెప్పినట్టే నేను ఇండియా టీంలో ఉన్నా, ఇండియా టీంలో నాకు మెడల్ వచ్చింది. ఏదైనా గేమ్ అంటేనే గెలుపు ఓటమి అనేది సహజం. ఆ టైంలో చాలా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని సంతోషకరమైన వార్తలు, కొన్ని బాధాకరమైన వార్తలు. అలాంటి విషయాలు మీరు ఫ్రెండ్స్ దగ్గర కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ టీచర్స్ దగ్గర కానీ ఎవరి దగ్గర షేర్ చేసుకునేవారు? నేను ఎక్కువ నా కో అథ్లెట్ శృతి దగ్గర ఎక్కువ షేర్ చేసుకుంటా. ఏది అనిపించినా, ఒకవేళ నాకు ఏదైనా బాధ అనిపించినా, ఇట్లా అయింది, ఇది జరిగింది శృతి, నాకు మా పేరెంట్స్ బాగా వాళ్ళకి ఏం లేదు, నాకేం పెట్టలేకపోతున్నారు, అయినా కానీ వాళ్ళ బంగారం అవి అమ్మి నాకు పెడుతున్నారు అని నేను ఆమె దగ్గర షేర్ చేసుకుంటా. ఒకవేళ ట్రైనింగ్ లో నాకు ఏదైనా పెయిన్ అనిపించి నేను ఒకవేళ ఇంజూరీ అయ్యి చేయలేకపోయినా కానీ 2-3 days నేను ట్రైనింగ్ చేయలేకపోయినా
2-3 డేస్ మిస్ అవుతుంది శృతి అని నేను ఆమె దగ్గర అన్ని షేర్ చేసుకుంటా. నాకు మెడల్ రానప్పుడల్లా, నేను బాధపడ్డప్పుడల్లా ఆమె నా దగ్గర వచ్చి నాకు తన మోటివ్ చాలా బాగా చెప్తుంది నాకు. నేను ఆమె దగ్గర ఎక్కువ షేర్ చేసుకుంటా. గోల్డ్ మెడల్ వచ్చిన తర్వాత మీ అమ్మ నాన్న ఈ మెడల్ చూసి ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యారా, లేకపోతే ఎట్లా ఉన్నది ఆ సన్నివేశాన్ని ఏమైనా గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాను? మా నాన్న బాధపడ్డాడు, ఏడ్చేసిండు. నేను వచ్చింది అని నా మెడల్ చెప్పిన తర్వాత ఫస్ట్ నేను చెప్పలేదు ఆ విషయము, సార్ చెప్పినారు. తర్వాత నేను చెప్పిన. ఆ సన్నివేశం చెప్పంగానే మా పేరెంట్స్ ఇద్దరు ఏడ్చినారు. నేను ఎయిర్పోర్ట్ నుంచి రాగానే మా అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చింది. నాకు కూడా బాగా సంతోషంలో కలిగిన ఆనందం ఎక్కువ అనిపించింది. బంగారం కుదబెట్టి ఫస్ట్ నీకు షూస్ కొనిచ్చిన మీ పేరెంట్స్ కి బంగారు పథకం సాధించి వాళ్ళ ముందుకు వెళ్ళినప్పుడు మీ కళ్ళలో కానీ మీ పేరెంట్స్ కళ్ళలో కానీ సంతోషం కానీ బాధ కానీ మీరు గమనించారా? కనిపించింది సార్. ఇన్ని రోజులు నేను చేసిన కష్టం, వాళ్ళు పడ్డ కష్టం, నేను వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ గా నేను ఈ మెడల్ ఇచ్చిన సార్. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ అన్ని రోజులు చేసిన కష్టం మొత్తం మర్చిపోయారు. మీ ఏజ్ లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ చాలా మంది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా వరకు కేవలం ఫోన్ పట్టుకొని చాటింగ్లు కానీ ఇన్స్టాల్ కానీ రీల్స్ కానీ చేసుకుంటున్న సందర్భంలో టైం వేస్ట్ చేస్తున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించిన తల్లిదండ్రులకు పిల్లలు మాత్రం టైం వేస్ట్ చేసుకుంటూ టైం పాస్ చేస్తూ గడుపుతున్న సందర్భంలో మీరు ఒక మెసేజ్ ఏం చెప్తారు అంతర్జాతీయ క్రీడాకారునిగా? నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, సోషల్ మీడియా వైపు వెళ్ళి వాళ్ళు బాగా వాళ్ళ మైండ్ మొత్తం డైవర్ట్ చేసుకొని అందరూ వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క మనుషులు, ఒక కలెక్టర్ కానీ, ఒక ఒలింపియర్ కానీ, ఉసేన్ బోల్ట్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ చేసే పని మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ప్రతి ఒక్కరు ఒక ఒలింపియన్ అవుతారు, ఒకరు ఒక డాక్టర్ అవుతారు, కలెక్టర్ అవుతారు. ప్రతి ఒక్కరు ఒక మధ్యతరగతి కుటుంబంలోకి వచ్చి ఈ రోజు గోల్డ్ మెడల్ సాధించి అందరికి రోల్ మోడల్ గా నిలిచిన ప్రవళిక, మీరు ఈ ప్రాంతానికి కానీ ఇక్కడ ఉన్న వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే దాని మీద వాళ్ళు ఫోకస్ చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి అనేది సక్సెస్ అయితే రాకుండా పోదు. వాళ్ళు చేసే దాని మీద వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి సార్, అంతే. ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా నాకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని వాళ్ళు చదువు నిడిచిపెట్టి వేరే అదర్ యాక్టివిటీస్ మీద వాళ్ళు ఫోకస్ చేసిరనుకో వాళ్ళ లైఫ్ వాళ్ళే స్పాయిల్ చేసుకుంటారు. ఇప్పుడు నాతోటి అథ్లెట్స్ కూడా నాకు మెడల్ రావట్లేదు, నాకు సక్సెస్ రావట్లేదు అని వాళ్ళు వదిలేసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అంటే. ఎప్పటికైనా సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది, మనం చేసే హార్డ్ వర్క్ దాన్ని పట్టి ఉంటది, అంతే. ఇంకా చెప్పండి, ముఖ్యంగా మీరు ఈ రోజు ఇక్కడ నిల్చున్నారంటే మీకు కోచ్ లేకుండా ఎవరు కూడా విజయ వైపు సాధించలేరు, నిలబడలేరు. మీ కోచ్ గురించి మీరు ఎట్లా వేసేవాడు, ఎట్లా నేర్పించేవారు, తను మీకు ఎట్లా ఉండే, ఆయన దగ్గర నుంచి మీకు ఎట్లా నేర్చుకునేవారు చెప్పే విధానం? నేను మా సార్ ట్రైనింగ్ చేసేటప్పుడు సార్ చాలా హార్డ్ గా ట్రైనింగ్ చేపించేవాళ్ళు. మేము ఆ ట్రైనింగ్ మొత్తం చేసేది. కొన్ని ఇన్స్టిట్యూషన్ లో ఏమైతుందంటే రిజల్ట్ లేకపోతే వాళ్ళని పంపించేస్తారు. మా సార్ అట్లా కాదు. ఎప్పటికైనా తను ఏ మనిషి అయినా ఎవరైనా ఏదో ఒక రోజు తన ఒక మంచి ఉన్నతమైన స్టాండర్డ్ లో నేను చూడాలని వాళ్ళకు పట్టుగా ట్రైనింగ్ చేపించారు. నాకు ఎన్ని మెడల్స్ రాకపోయినా ఎప్పుడైనా నన్ను ఈమెను పంపించాలని నన్ను ఎప్పుడు అనుకోలేదు. ఏదో రోజు అమ్మ నువ్వు ఖచ్చితంగా ఏదో రోజు ఇండియా టీంలో ఉంటావు, ఒలింపియన్ అవుతావు, నీకు అది ఉంది అని నాకు ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. ప్రతిసారి ఒక మెడల్ రానప్పుడు మా డాడీ వాళ్ళని తిట్టినా కానీ మా పేరెంట్స్ కి సార్ సమాధానం చెప్పేటోడు. మీ అమ్మాయి కష్టపడుతుంది, తనకి ఏదో ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని వాళ్ళకి సర్ది చెప్పేటోళ్ళు. నేను బాధపడ్డా కానీ నన్ను ఎప్పుడు మంచి అంటే ఇది చేయాలి అని చెప్తుండే. నా కరెక్షన్స్ ప్రతి ఒక్కటి నాకు చెప్తుండే. పాఠాలు చెప్పిన గురువు గారికి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రోజు సక్సెస్ఫుల్ గా నిలబడ్డావు. అట్లాగే జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా మిమ్మల్ని కొనసాగిస్తున్న తరుణంలో వారికి ఏం చెప్తావు? అందరికి నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా సార్. ఫస్ట్ నేను ముఖ్యంగా మా సార్కి, మా డాడీ, మా పేరెంట్స్ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. వాళ్ళ వల్లనే నాకు ఈ మెడల్ వచ్చింది. ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళు కూడా మాకు ఎప్పుడు వీళ్ళని ఇది అని మమ్మల్ని ఎప్పుడు అనలేదు. వాళ్ళు కూడా ఎప్పుడు స్పోర్ట్స్ కి ఎంకరేజ్ చేశారు. ఇక్కడ ఉన్న టీచర్స్ కూడా. మా ప్రిన్సిపల్ మేడం తను ఎప్పుడు మాకు సపోర్టివ్ గా ఉన్నది, శిరీష మేడం. తన సపోర్ట్ వల్ల, సార్ సపోర్ట్ వల్ల, మా పేరెంట్స్ సపోర్ట్ వల్ల, మా పీటీ మేడం సపోర్ట్ వల్ల నాకు ఈ మెడల్ వచ్చింది సార్.
చెప్పండి, ఫైనల్ గా మీరు ఇప్పటివరకు అంతర్జాతీయ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా స్పోర్ట్స్ లో సాధించాల్సినవి? నేను నాకు ఖచ్చితంగా ఉంది. నేను ఒక ఒలింపిక్ మెడలిస్ట్ కావాలని. ఇప్పటి వరకు అథ్లెటిక్స్ లో అమ్మాయిలలో ఒలింపిక్ మెడల్ లేదు. ఆ ఒలింపిక్ మెడల్ నాతోనే స్టార్ట్ కావాలని నేను అనుకుంటున్నా. 2028 ఒలింపిక్స్ నేను స్టార్ట్ చేసి 32 ఒలింపిక్స్ లో నేను ఖచ్చితంగా మెడల్ తేవాలనుకుంటున్నా. అప్పటి వరకు నా ప్రాణం పోయి ఏదైనా ఎంత ఇబ్బంది అయినా నేను స్పోర్ట్స్ అయితే వదలను. ఖచ్చితంగా 2032 వరకు పరశురాము సార్ దగ్గర ట్రైనింగ్ తీసుకొని 2032 ఒలింపిక్ లో నేను మెడల్ కొట్టాలి అనుకుంటున్నా. ఇక చివరిగా చెప్పండి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్న మీకు ఎలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని పంచుకోబోతున్నారు? ఎలా ఉంది సార్ని కలుస్తున్న ముఖ్యమంత్రి గారిని? చాలా హ్యాపీగా ఉంది సార్ని కలవబోతున్నా అని. ఇప్పటివరకు నేను చూసిందే గానీ ఎప్పుడు తన దగ్గరికి వెళ్ళి మాట్లాడింది లేదు. ఆ హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. నాకు ఈ మెడల్ వచ్చిన అదృష్టంతో నేను సార్ని కలుస్తున్నా అని అదృష్టం ఎక్కువ ఉంది, కలవబోతున్నా అని. ఓకే అమ్మా, మొత్తానికి ప్రవళిక గారు చెప్తున్న విషయం విన్నట్టయితే మనిషి ఏదైనా పట్టుదలతో సాధిస్తే, పట్టుదలతో కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు. అదే పట్టుదలతో నేను ఇక్కడ నుంచే పరుగు స్టార్ట్ చేసి అంతర్జాతీయ లెవెల్లో నేను ఇలా గోల్డ్ మెడల్ సాధించి అదే ఇక్కడికి వచ్చి నేను నిలబడి ఒక ఛానల్కి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నానంటే కేవలం నా వెనకాల ఉన్న చాలా మంది ఇన్స్పిరేషన్, వాళ్ళ గైడ్లైన్స్, వాళ్ళ ఆలోచన విధానంతోనే నేను ముందుకు వెళ్ళాను, అందుకే నేను సక్సెస్ అయినాను అన్నట్టుగా చెప్తుంది. తనలాంటి ఫ్రెండ్స్, తనలాంటి ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి ఏదో ఒక టాలెంట్ ఉంటది. ఆ టాలెంట్ ని పక్కన పెట్టి సోషల్ మీడియాకే మీరు సమయాన్ని వెచ్చించకండి, తల్లిదండ్రులు కన్న కలలను నిజం చేయండి అనే అందరికి ఒక మెసేజ్ గా ఇస్తుంది. సో ప్రవళిక గారికి ఆల్ ది బెస్ట్ చెబుతూ వాళ్ళకు అంటే ప్రవళికకి కోచింగ్ ఇస్తున్న వాళ్ళ కోచ్ దగ్గర కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్జాతీయ క్రీడాకారునికి ఈ రోజు గోల్డ్ మెడల్ రావడానికి ప్రధాన కారణమైన కోచ్ పరశురామ్ గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజు ప్రవళిక గారికి గోల్డ్ మెడల్ సాధించి మీ స్టూడెంట్ గా మీరు కోచింగ్ ఇచ్చింది. సో ఎలా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్స్, ఆ ఆలోచన, దీని వెనకాల చాలా ఉంటాయి, కష్టసుఖాలు, అంటే బాధలు కూడా, కన్నీళ్ళు కూడా ఉంటాయి. అలాంటివి మీరు చెప్పుకునే ప్రయత్నం చేయండి. గుడ్ మార్నింగ్ సార్. అసలు మీ టీవీ వాళ్ళకు, మీ టీవీ న్యూస్ వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే ఈరోజు ఇక్కడ ఒక అంతర్జాతీయ అథ్లెట్ను గురించి ఈరోజు తెలుసుకొని ఈ భారతదేశం అంటే తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి తెలపడానికి వచ్చినటువంటి మీ టీవీ వాళ్ళకు స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ సార్ మీ అందరికీ. ఇది ఒక్కరోజు వచ్చినటువంటి విజయం కాదు సార్. చాలా సంవత్సరాల నుంచి, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 10 సంవత్సరాలు కంటిన్యూగా, అంటే ఎలాంటి సెలవులు లేకుండా 365 రోజులు ఇంటూ 10 దగ్గర 3600 రోజులు దగ్గర కష్టపడినటువంటి మెడల్ అది. అంత ఈజీగా వచ్చినటువంటిది కాదు, చాలా స్ట్రగుల్స్తో వచ్చినటువంటి మెడలు. ఎందుకు అని అంటే ఒక అథ్లెట్ నాట్ ఓన్లీ ఒక్కరు ఇద్దరు కాదు, చాలా మంది అథ్లెట్స్ కూడా చాలా రోజుల నుంచి కష్టపడితేనే అంతర్జాతీయ మెడల్ రావడం చాలా కష్టం. కానీ ఈరోజు ఈ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సొసైటీకి ఒక అద్భుతమైనటువంటి రోజు అని మాత్రం నేను చెప్పుకోగలుగుతున్నా. ఎందుకు అని అంటే సోషల్ వెల్ఫేర్ నుంచి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి దానిలో మెడల్ సంపాదించడం అనేటటువంటిది ఇంకొక ప్రత్యేకత. ఎందుకు అని అంటే ప్రవళిక నేషనల్స్లో, అంటే నేషనల్ రిలే మెడల్ తీయడం అనేటటువంటిది సోషల్ వెల్ఫేర్ సొసైటీ గర్వించదగ్గటువంటి విషయము. అదేవిధంగా తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణకు ఒక మంచి పేరు తీసుకురావడం అనేటటువంటిది ప్రత్యేకం సార్. ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు 5 గంటలకు స్టార్ట్ అయితే ప్రాక్టీసు అప్ టు 9:30 వరకు మాకు ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది. లీగల్గా అయితేనేమో, అంటే స్కూల్ అప్ టు ఇంటర్మీడియట్ వరకు అయితేనేమో 7:30 గంటల లోపలనే అయిపోతుంది. ఆ తర్వాత డిగ్రీ వాళ్ళు ఉంటారు ఇక్కడ. ప్రత్యేకంగా ఒక 7 ఇంతకుముందుకు 9 మంది అమ్మాయిలు ఉండే, ఇప్పుడు 6 అయింది. 6కి 9:30-10 వరకు ట్రైనింగ్, అప్రాక్సిమేట్లీ 3 to 4 hours ఖచ్చితంగా ఎవరీ సెషన్ జరుగుతుంది. అక్కడి నుంచే వీళ్ళందరూ చాలా బాగా కష్టపడతారు. మీరు ఇచ్చిన ఈ ఏదైతే కోచింగ్ లో ఏదన్నా మీకు గుర్తులు, ఏమన్నా జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడ ఉండేటటువంటి 9 మంది అథ్లెట్స్, అంటే ఇంతకుముందు 9 మంది ఉండే, 9 మంది అథ్లెట్స్ కూడా చాలా హార్డ్ వర్క్ చేసేటటువంటి అథ్లెట్స్. ఎవరు కూడా నేను ఇంటికి వెళ్ళి నేను ఎంజాయ్ చేయాలి, అమ్మా నాన్నతో గడపాలి, లేకపోతే
ఫ్రెండ్స్తో గడపాలి, లేకపోతే సోషల్ మీడియాలో ఉండాలనేటటువంటిది చాలా డిసిప్లిన్ ఉండేటటువంటి క్రమశిక్షణతో ఉండేటటువంటి అథ్లెట్స్. చాలామంది కోచెస్ బయటికి వెళ్తే స్టేట్ మీట్లకు మేము వెళ్ళినాం అనుకోండి, ఏందన్నా మీ పిల్లలు అసలు ఇంత డిసిప్లినా, అసలు ఇద్దరిద్దరు ఒక్క దగ్గర అందరు ఒకే దగ్గర ఉంటారు, చాలా డిసిప్లిన్గా వెళ్తారు, మీ పిల్లలు ఎవరు ఏం చేసినా కానీ వాళ్ళ పని ఏదో వాళ్ళు వేసుకుంటారు వెళ్ళిపోతారని చాలామంది కోచ్లు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే క్రమశిక్షణ అనేటటువంటిది మా సోషల్ వెల్ఫేర్ అథ్లెటిక్స్ అకాడమీలో చాలా బయట కనిపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి విషయం సార్. మీరు ట్రైనింగ్ ఇచ్చిన క్రీడాకారిణి ఈ రోజు గోల్డ్ మెడల్ తో మీ ముందు ఉంది, ఎట్లా చూస్తారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం సార్. ఎందుకనంటే ఒక 2022లో వరల్డ్ స్కూల్ గేమ్స్లో బ్రాంజ్ వచ్చింది నకరకంటి మాయావతి. 2023లో అవుట్ అఖిల అని చెప్పి డిండి మండలమే, ఆమెకు కూడా యూత్ ఏసియాడ్ 5th యూత్ ఏసియాడ్ ఆడింది. ఆ తర్వాత ఒక 3 years బ్యాక్లో ఒక నేషనల్ మెడల్ కూడా లేనటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయినాం. ఎందుకు అని అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ నుంచి చాలా బాధ అనిపించేది, అరే ఏం చేయాలి, ఇప్పటి వరకు మెడల్ లేదు, ఒక 3 years అయింది, మంచి అథ్లెట్స్ ఉన్నారు, కరెక్ట్ టైంలో ఇంజురీస్ అవుతున్నాయి, ఏం చేయాలి ఎట్లా చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో చాలా ఇది చేసుకొని తర్వాత ఎవరైతే ఒక 5 members అథ్లెట్స్ ఇంజురీ అయినటువంటి అథ్లెట్ ఒక 5 members ఉన్నారు. ఎందుకు అని అంటే సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం మేజర్గా, న్యూట్రిషన్ కానీ లేకపోతే ఫిజియోథెరపీ కానీ లేకపోతే ఇట్లా మసాజర్లు కానీ ఇట్లా ఉండేటటువంటి అంటే స్పెషల్ ఉండేటటువంటి సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం వలన అంటే సీనియర్ అథ్లెట్ అయ్యే కొద్దీ ఇంజురీస్ ట్రైనింగ్ ఎక్కువైతుంటుంది, అంటే ఏజ్కి తగినట్లు ట్రైనింగ్ నడుస్తుంది, ఎక్కువ అయ్యే కొద్దీ అక్కడ సపోర్టింగ్ స్టాఫ్ లేకపోయేసరికి 5-6 అథ్లెట్స్ ఇంజురీ అవడం జరిగింది. డాక్టర్ సుమన్ అని చెప్పి మన ఇప్పుడు గోపిచంద్ అకాడమీలో స్పోర్ట్స్ ఇంజురీ సెంటర్ ఉంది. మెల్లగా ఒక రీల్లో నేను చూసి అక్కడకు పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళి అక్కడ సుమన్ అనేటటువంటి ఒక డాక్టర్ ఉంటాడు, ఆ సార్ నుండి మేము కలవడం జరిగింది. సార్ ఇట్లా సో నా దగ్గర అవుట్ స్టాండింగ్ అథ్లెట్స్ ఉన్నారు, అంటే ఇండియా మెడలిస్టులే, వీళ్ళందరూ 5 కూడా ఇండియా మెడలిస్టులే, కానీ వీళ్ళకి బాగా ఇంజురీస్ అవుతున్నాయి, ఎట్లా సార్ అని అంటే, సార్ మీరు ₹1 కట్టొద్దు, నేనున్నంత వరకు, సుమన్ సార్ అక్కడ, నేనున్నంత వరకు ₹1 కట్టకండి, నేను మీకు మీ అమ్మాయిల ఇంజురీ బాగా చేయడానికి నేను నా హామీ అని చెప్పిన తర్వాత మెల్లగా రిహాబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎట్లా రిహాబ్ అని అంటే మాకు కూడా రిహాబ్కి వెళ్ళడానికి మనీ కావాలి కదా, ఖచ్చితంగా కనీసం ఛార్జ్ కూడా మనీ కావాలి కదా, కానీ అది మా అదృష్టమో లేకపోతే నా పిల్లలకు అని అనుకుంటా, నేను రేవంత్ రెడ్డి పుణ్యం అని నేను అనుకుంటా. ఎందుకంటే మహాలక్ష్మి ప్రోగ్రామ్ అంటే మహాలక్ష్మి బస్సు పెట్టడము, నా పిల్లలు రెగ్యులర్గా ఆధార్ కార్డుతో వెళ్ళి అక్కడికి రిహాబ్ చేసుకొని మళ్ళీ సాయంత్రం కల్లా ఇక్కడికి రావడం అనేటటువంటిది చాలా మేము అదృష్టంగా, ఎవరికి ఏం జరుగుతుంది అనేటటువంటిది నాకు తెలియదు, కానీ సోషల్ వెల్ఫేర్ అథ్లెటిక్స్ అకాడమీకి ఇంజూరీ అయినటువంటి నా అథ్లెట్స్కు ఆ పథకం అనేటటువంటిది మేము పరిపూర్ణంగా ఉపయోగించుకున్నాం. దాని నుంచి మన గోపిచంద్ సార్ వల్ల రిహాబ్ సెంటర్లో సుమన్ సార్ దగ్గర నుంచి చాలా నా పిల్లలు చాలా వరకు ఇప్పుడు 5 కూడా ఇంజురీ నుంచి బయటపడ్డారు. అంటే చాలా అదని చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అది, అంటే మంచి పీక్ స్టేజ్లో మెడల్ కొట్టేటటువంటి స్టేజ్లో సపోర్టింగ్ స్టాఫ్ లేకపోవడం, ఇంజురీస్ అవ్వడం అనేటటువంటిది చాలా బాధాకరం, ఎస్పెషల్గా నాకు. ఎందుకనంటే ఇన్ని రోజులు కష్టపడేటటువంటి కష్టం మట్టిలో అంటే పోసిన పన్నీరులాగా అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అది దొరకడం, మేము ఇంజురీ నుంచి బయటపడి ఈరోజు ప్రవళిక కూడా బయటికి రావడం, మంచి ఒక ఇంటర్నేషనల్ మెడల్ రావడం అనేటటువంటిది చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. చివరిగా ప్రవళికకు ఈరోజు సక్సెస్ అయి నిలబడ్డ మేము ఏం చెప్తాం? ఒకటే చెప్తాం, ప్రవళిక లాంటి అథ్లెట్స్ కానీ నేను చెప్పేటటువంటిది ఏంటి అని అంటే, ఒక మంచి కోచ్ దగ్గరికి ఎప్పుడైతే వెళ్తారో వదిలిపెట్టకుండా రెగ్యులర్గా ఆ కోచ్ దగ్గర సక్సెస్ కోసం కోరుకుంటారో వాళ్ళు ఎప్పుడైనా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. మొత్తానికి కోచ్ ఆవేదన, ఆలోచన, సంతోషం చూస్తాం కదా. ఇప్పుడు పాఠాలు నేర్పిన ఏదైతే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం డిండి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ గారి దగ్గర ఉన్నాం. ఏదైతే ఇక్కడే పాఠాలు నేర్చుకున్న ప్రవళిక ఈరోజు గోల్డ్ మెడల్ సాధించడానికి వీళ్ళందరూ భాగస్వాములయ్యి
ఆమెకు ఎన్నో విషయాలు చెప్పి వెనుకాల ఆమెకు అండగా కొండంత అండగా ఉండి ఈ రోజు సక్సెస్ఫుల్ అవ్వడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రిన్సిపల్ గారితో కూడా ఉన్నాం. వారిని కొన్ని విషయాలు తెలుసుకున్నాం. మేడం చెప్పండి, ఈ రోజు ప్రవళిక గారిని చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తుంది? I'm proud that she is Dindi student, and I'm proud that she is after so many problems, అంటే చాలా సమస్యలు ఎదుర్కొని చాలా కష్టాలు ఎదుర్కొని చివరికి వాటన్నిటిని జయించి మన ఇండియాకి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చింది. సో ఇది మా సోషల్ వెల్ఫేర్ హిస్టరీలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ అవర్ స్టూడెంట్ అచీవ్డ్ దట్ టు ఫస్ట్ ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ సాధించడం అనేది ఈజీ విషయం కాదు. సో షీ హాస్ డన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండి. చాలా హార్డ్ వర్క్ చేసింది తను. చాలా అవమానాలు ఎదుర్కొంది, చాలా ఇబ్బందులు పడింది, ఫైనాన్షియల్గా కానీ ఫిజికల్గా కానీ ఇంజురీస్ చాలా ఫేస్ చేసింది. ఆ ఇంజురీస్కి ట్రీట్ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డాము. సో వీ హ్యావ్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, బట్ తను ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. మేము ఓన్లీ చూడగలం కానీ అనుభవించింది తను. సో అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి కూడా షీ హాజ్ బికమ్ సక్సెస్ఫుల్. అంటే తన స్టోరీ ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అవుతుందండి అందరు స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరికీ. ఫ్రమ్ ద డే షీ స్టార్టెడ్ నుంచి ఇప్పటి వరకు 12 years ఆఫ్ తన జర్నీ చూస్తే మీరు డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇట్ ఈస్ అ మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. ఇన్ని సంవత్సరాల జర్నీలో కష్ట సుఖాలు బాధలు అన్ని చూస్తారు కదా, ఏదన్నా గుర్తు చేసుకునే అంశం ఏమన్నా మీకుందా ప్రవళిక ద్వారా? చాలా ఉన్నాయి సార్. తను ఏ మీట్స్కి వెళ్ళినా ఏ కాంపిటీషన్స్కి వెళ్ళినా రాగానే ఇమీడియట్లీ మేడం నేను ఇన్ని మినిట్స్లో ఇన్ని మీటర్స్ ఇంత టైంలో క్రాస్ చేశాను, సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ అని చాలా బాగా చెప్తుంది. కానీ టూ ఎమోషనల్. ఎప్పుడన్నా ఫెయిల్ అయితే ఏడుస్తుంది మళ్ళా ఎస్ మేడం ఐ విల్ డూ అంటది మోటివేట్ చేస్తే. ఏ రోజు ట్రైనింగ్ జరిగేటప్పుడు ఒక 1 second కొంచెం ఫాస్ట్గా డిస్టెన్స్ కవర్ చేసినా కూడా హ్యాపీనెస్ అందరితో షేర్ చేసుకుంటుంది. సో షీ మోటివేట్స్ హర్సెల్ఫ్. తనే మోటివేట్ చేసుకుంటుంది. నేను ఈరోజు ఇన్ని సెకండ్స్లో చేశాను, రేపు ఈ సెకండ్స్ ఇంకా తగ్గించుకోవాలి. సో ఆ పట్టుదల చాలా ఉందండి. నాట్ ఓన్లీ స్పోర్ట్స్, స్టడీస్లో కూడా షీ ఈజ్ టాప్. వాళ్ళ కాలేజ్లో top 10 members సెల్ఫ్ స్టడీ చేస్తూ కూడా షీ ఈజ్ వన్ ఆఫ్ ద top 10 members. అండ్ బీపెడ్ ఎగ్జామ్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. సో స్టడీస్లో కూడా సెల్ఫ్ స్టడీస్, అది కూడా జస్ట్ సెల్ఫ్ స్టడీస్. ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని అడగడం, లేదా సిస్టమ్ యూజ్ చేసుకొని చదువుకోవడం, ఇలా సెల్ఫ్ స్టడీస్ చేసి అక్కడ కూడా తగ్గలేదు, ఇక్కడ కూడా తగ్గలేదు. ఎవ్రీవేర్ షీ ఈజ్ టాప్. ప్రవళికని చూసినప్పుడల్లా మీకు ఏదో ఒకరోజు సక్సెస్ అవుతుందని అనిపించిందా, లేదంటే మధ్యలో అమ్మాయి డ్రాప్ అవుతుందని ఇలాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చే ఆ సందర్భాలు ఉన్నాయా మీకు? లేవు సార్, ఏ రోజు కూడా నెగటివ్ ఫీలింగ్ ఏ రోజు రాలేదు. నేను ఇన్ఫాక్ట్ వాళ్ళ కోచ్కి కూడా చెప్పాను, ప్రవళిక ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే లోపు ప్రవళికను ఒలింపిక్స్లో గెలిపించాలి. షీ ఈజ్ ద ఓన్లీ హోప్ ఫర్ ఒలింపిక్స్. సో 100% తన ఒలింపిక్స్లో తెచ్చుకుంటుంది. నువ్వు ట్రైనప్ చేయి, వదలద్దు ప్రవళికనని నేను 7-8 months బ్యాకే ఐ టోల్డ్ టు మై కోచ్, బికాస్ ఐ హ్యావ్ సీన్ హర్ ద వే షీ ట్రైన్స్. ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా ఆల్ 365 days షీ ఈజ్ ఇన్ ట్రైనింగ్. ఒక పండగ లేదు, ఒక ఫెస్టివల్ లేదు. ఎగ్జామ్స్ రాసి వచ్చిన ఇక్కడ నుంచి నల్గొండ వెళ్ళి ఎగ్జామ్స్ రాసి మళ్ళీ ఈవినింగ్ ట్రైనింగ్కి అటెండ్ అవుతుంది. ట్రైనింగ్ ఏ రోజు కూడా మిస్ చేయలేదు. సో అంత పట్టుదలతో కృషి చేస్తే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ప్రవళికకు మీ బ్లెస్సింగ్స్ మెసేజ్? డెఫినెట్లీ మై బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్ విత్ ప్రవళిక. రేపు 2029 ఒలింపిక్స్లో ప్రవళిక అథ్లెట్ సెక్షన్లో ఇండివిజువల్గా మెడల్ కొట్టాలి. ఓకే, సో అండ్ డెఫినెట్లీ షీ విల్ గెట్ ఇట్. వేర్ ఎవర్ ఐ యామ్, ఆల్వేస్ మై బ్లెస్సింగ్స్ ఆర్ దేర్ విత్ హర్. డెఫినెట్లీ షీ విల్ విన్ ఒలింపిక్స్. మొత్తానికి మీటివి కూడా ప్రవళికకు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అంతర్జాతీయ కాదు, ఒలింపిక్స్ లో కూడా ఆడి సక్సెస్ అయ్యి మెడల్ తీసుకురావాలని, ఏదైతే పాఠాలు నేర్చుకున్న స్కూల్ కి మంచి పేరు తీసుకొచ్చినటువంటి స్టూడెంట్ ని ఒక ప్రిన్సిపల్ గారు ఆకాశానికి ఎత్తారు. నిజంగా కష్టపడితే నిజంగా ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. అలాంటి కొన్ని సుఖాలు వదులుకుంటేనే కష్టాలు, ముందు కష్టపడాలి తర్వాత సుఖపడాలని పెద్దలు చెప్పినట్టుగా ఆ ఆలోచనలో ఆచరణలో పెట్టిన ప్రవళిక ఈరోజు సక్సెస్ అయ్యి ఎక్కడ స్టార్ట్ చేసిందో అక్కడికి వచ్చి ఆ మెడల్తో నిలిచిందంటే చాలా ఈ ప్రాంతం కాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి ప్రవళిక అందరికీ కూడా ఇన్స్పైర్ గా నిలిచింది.
నిజంగా గ్రేట్ ఆలోచన. చదువు ఆటలే కాకుండా చదువులో కూడా తను ఫస్ట్ ర్యాంక్ లో ఉంటుందని ఒక ప్రిన్సిపల్ గారే ఆమెకు చెప్పింది. సో మొత్తానికి పేద కుటుంబంలో వచ్చి ఎన్నో బాధలు ఒడిదుడుకులు ఎదుర్కొని చివరికి సక్సెస్ఫుల్ గా ఈ ప్రాంతం వాసిగా, ఈ ప్రాంత బిడ్డగా ఈ రోజు అంతర్జాతీయ లెవెల్లో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మన ముందు నిలబడి రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని గెలవబోతున్న ప్రవళికకు మీటింగ్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ లైఫ్ లో ముందులో ఇలాంటి మెడల్స్ ఎన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొత్తానికి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మరొక ముత్యం బయటకు వచ్చింది. మొత్తానికి ఇదంతా చూస్తున్నాను మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్.